కేజ్రీవాల్ అరెస్ట్ తెచ్చినటువంటి ఒక సరికొత్త అంశం. ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాలు చేయాలేమో. ఇప్పటిదాకా నైతికత పాటిస్తూ, అంటే రాజ్యాంగంలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదని లేదు. అదే సందర్భంలో నైతికంగా అరెస్ట్ అయ్యే ముందు వాళ్ళు రాజీనామాలు చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. లైక్ జార్ఖండ్లో హేమంత్ సోరెన్, అంతకుముందు జయలలిత, అంటే పన్నీర్ సెల్వం అప్పుడే కదా అయ్యింది, లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ ముగ్గురు రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఆ పదవి ఇచ్చి అరెస్ట్ అయ్యారు. బట్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలోనే జైల్లో నుండి పరిపాలిస్తారు అన్నటువంటి ఒక సరికొత్తదైనటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇది కాన్స్టిట్యూషనల్గా ఇంతవరకు లేదు. అసలు రాజ్యాంగం రాసినప్పుడు పాప అంబేద్కర్ గారు ఇట్లాంటి ఆలోచించి ఉండరు, ఇట్లా మన వాళ్ళే దరిద్రులు తయారవుతారు అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు అదొక సరికొత్తదైనటువంటి సమస్య. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలి రేపు పొద్దున ఎప్పుడైనా. లేదు ఇది అసలు అరెస్టే చేయకూడదు అని అలా చూడాల్సి ఉంది.